ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి సండే రోజండి. అంటే ఫిబ్రవరి 9th అనమాట. నా బర్త్డే రోజు మేము బయటికి వెళ్ళిపోయి ఫుడ్ అది తినేసాం కదా, ఇంకా మమ్మీ ఏం చేయలేదు. అందుకే సండే స్పెషల్గా ఈరోజు అంతా కూడా మమ్మీ స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేయబోతున్నారు. అది కూడా నాన్ వెజ్ స్పెషల్ అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ లేచాము. సో లేచి బ్రష్ అది అయిపోయింది, బట్ ఇంకా బాతింగ్ కంప్లీట్ అవ్వలేదు. పిల్లలవి అయితే ఇంకా బాతింగ్ కూడా అయిపోయిందండి. నేను ఇంకా నిన్నంతా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను కదా. ఇంక ఈరోజు సండే. సో సండే స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. డాడీ వెళ్ళి బజార్కి మార్నింగే తీసుకొచ్చేసారనమాట. ఇవి వచ్చేసి టైగర్ రొయ్యలండి. ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయో చూడండి. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే నా కోసం అంటే ఇంకా నా బర్త్డే స్పెషల్గా ఇంకా డాడీ సీ ఫుడ్డే తీసుకొచ్చారనమాట. ఈ రొయ్యలు అయితే చూసి నిజంగా నేను షాక్ అయిపోయాను. ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయో చూడండి. అవన్నీ మమ్మీ మార్నింగ్ నేను లేక ముందే అన్నీ చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టేశారనమాట. సో ఇంకా ఫ్రై చేస్తారు. నాకు కర్రీ కన్నా ఎక్కువ ఫ్రై ఇష్టం అనమాట. సో ఇదిగోండి ఆ రొయ్యలు చూసారా. నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క రొయ్య తింటేనే సరిపోద్ది అనమాట. అంత పెద్ద రొయ్యలు. అండ్ దాని తగ్గట్టు మమ్మీ ఫ్రై చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఆల్సో చాలామంది మమ్మీ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, మిస్ అవుతున్నాం అంటున్నారు కదా. సో ఈరోజు మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసినట్టయితే అమ్మ చేతి వంట అంతా కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇవైతే అన్నీ మ్యారినేట్ చేశారు. అండ్ ఫిష్ వచ్చేసి నాకు ఒకటి తెలిసి పండుగప్ప అండి, ఇంకొక చేప పేరు నాకు తెలీదు. సో ఇక్కడ ఫస్ట్ అయితే పండుగప్ప చేపని ఫ్రై చేస్తున్నారు. మీకు ఒక చిన్న టిప్ మా మమ్మీ చెప్పారనమాట. ఎప్పుడైనా ఫిష్ కిందన అడుగు అంటుకుపోతాయి కదా ఫ్రై చేసేటప్పుడు, నాన్ స్టిక్ ప్యాన్స్ అవ్వనివ్వండి ఏదైనా కూడా కిందన అడుగు అంటుకుపోతుంది కదా. అలా అంటుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్ వేసి దాని తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి అప్పుడు వేసి ట్రై చేసి చూడండి. ఎంత చక్కగా వస్తుంది అంటే అడుగు అనేది మాడదు, అంటుకోకుండా వస్తుంది అనమాట. ఈ టిప్ మీకోసమే. అండ్ ఇంక ఇక్కడ రొయ్యలు ఫస్ట్ నార్మల్గా వాష్ చేసేసి దాన్ని నరం తీసి పసుపు వేసేసి పెట్టేశారు కదా. ఇప్పుడు అందులో మసాలాలు అనమాట. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా అవి వేసి మసాలా పట్టించేశారనమాట. చేసి పక్కన పెట్టేశారు. ఇదిగోండి చూసారా, ఇట్లా చెప్పాను అస్సలు కిందన అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఫ్రై. సో మీరు ఏ ఫ్రై ఐటెం చేసినా కరివేపాకు ముందేసి ఆ తర్వాత చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పండుగప్ప ఫ్రై అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ ప్రాన్స్ని ఫ్రై చేస్తున్నారనమాట. సో ప్రాన్స్ ఆల్రెడీ ముందే మనం కరివేపాకు ఉంది కాబట్టి అందుకే ఇప్పుడు ఇంక వేయలేదు. ఇవి కూడా ఎంత చక్కగా వచ్చాయంటే, ఎంత టేస్టీగా ఉందంటే మా పిల్లలకి కూడా సూపర్గా నచ్చేసాయి అనమాట. ఆ రొయ్య సైజ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా, కింగ్ సైజ్ ప్రాన్స్ అనమాట ఇవి. రొయ్యలు నార్మల్గానే ఎలా ఉంటాయి తెలుసు కదా, మనకి ఎంత పెద్ద రొయ్య అయినా ఫ్రై అయ్యేసరికి చిన్నదైపోతుంది. ఇదిగోండి చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. దీని మీద కరివేపాకు ఫ్రై చేసింది వేసుకుని కొత్తిమీర వేసుకుని తింటే భలే ఉంటుంది. దీనికి కాంబినేషన్ మరి టమాటా రసం చేస్తున్నారనమాట. అమ్మ స్టైల్లో టమాటా రసం ఎలా చేస్తారో చూపిస్తా. టమాటాలు మంచిగా వాష్ చేసేసి ముక్కలు కట్ చేసేసాము. కట్ చేసి వాటర్ వేసి కొంచెం పసుపు వేసేసుకుని, పసుపు కాదు ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మంచిగా మరగబెట్టాలన్నమాట. అంటే బాయిల్ చేయాలి. ఇదిగోండి ఇలా బాయిల్ చేసిన తర్వాత అప్పుడు మంచిగా దాన్ని మనం చల్లారిన తర్వాత స్మాష్ చేసామనుకోండి ఇది అవుతుంది. కొంతమంది ఏంటంటే మిక్సీ పట్టేస్తారు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళదేనండి కుకింగ్. మేము మా స్టైల్లో ఎలా చేసుకుంటాం అనేది చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా. అంటే రసం పెడదాం అనుకున్నారు ఫస్ట్, బట్ రసంతో అయితే తినబుద్ధి లేదు, టమాటా రసం అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా టమాటా రసం ప్రిపేర్ చేశారు. ఇంక ఈ బిర్యానీలు అవి ఏం తినలేదండి, అంటే అసలు వండలేదు కూడా. మంచిగా వైట్ రైస్ పెట్టేసుకున్నాము. వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకుని చేప ముక్క అండ్ ఈ రొయ్య వేసుకుని తింటే ఇంకా హోటల్ ఫుడ్ కాదు కదా, ఇంకేది పనికిరాదనమాట. అమ్మ చేతి వంట అంత బాగుంటుంది, అమృతం. అంతే కదండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా మంచిగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. మిక్సీలో పట్టేసుకున్నా అయిపోతుంది. మీకు ఆ పల్ప్ కావాలనుకుంటే మీరు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ముందుగా మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి దీంట్లో ఇది యాడ్ చేసేసుకుని చింతపండు రసం, చింతపండు రసం, కొంతమంది అయితే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటారు.
చింతపండు రసం కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నారు. అది కూడా వేసేసుకొని మన కన్సిస్టెన్సీ బట్టి పలుచగా కావాలంటే ఎక్కువ చింతపండు పులుసు వేసుకోండి. లేదు కొంచెం మనకి థిక్‌గానే ఉండాలి అని అనుకుంటే మీరు ఇట్లా చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇలా బాయిల్ అయిపోయి మంచిగా మరిగిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకోవడమేననమాట. చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటదనమాట. ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ దీంట్లో పోపు కూడా పెట్టుకుంటారు. సో, పోపు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈలోపు మా మమ్మీ రైస్ అవన్నీ పెడుతుంటే మా పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారంటే డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసేస్తున్నారనమాట. అంటే నీట్‌గా సర్దుతున్నారు. ఇప్పుడు ఎలాగో లంచ్ టైమ్ కదా అని చెప్పి. అండ్ వీళ్ళ ఫ్రాక్స్ వచ్చేసి ఇవి నేను సారీయే స్టిచ్ చేయించానండి. నా దగ్గర మధుస్ కలెక్షన్ సారీస్ ఉంటాయి కదా! నార్మల్ డైలీ సారీస్ రూ. 500 సారీస్ అవి ఉంటాయి కదా! అవి ఒక సారీ తీసుకొని పిల్లలిద్దరికీ ఇట్లా ఫ్రాక్స్ లాగా చేయించేసాననమాట. అవే వేసుకున్నారు. బాగున్నాయి కదా! కావాలనుకుంటే ఇంకా ఉన్నాయి రూ. 500 సారీస్. మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు పిక్స్ పెడతాను. ఓకేనా? అండ్ ఇగోండి అన్నీ కూడా రెడీ అయిపోయినవి మమ్మీ తీసుకొచ్చేసి వన్ బై వన్ ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నారు. డైనింగ్ టేబుల్ మీద ఓన్లీ డాడీ, మమ్మీ, పిల్లలు వీళ్ళు నలుగురు తింటారనమాట. నేను టీవీ చూస్తూ తింటాను నేనెప్పుడు. అండ్ ఇక్కడ మా రూబీ గాడు కూడా వాసన వస్తుంది కదా! సండే స్పెషల్ నాన్ వెజ్. అందుకే ఇంకా వంటగది దాటి ఇంకెక్కడికి వెళ్ళట్లేదనమాట. డైనింగ్ టేబుల్ వంటగది దగ్గరే ఉన్నాడు. అండ్ ఇగోండి టమాటా రసం, తర్వాత పండుగప్ప ఫ్రై, ఆ చేప పేరు నాకు తెలీదు. అండ్ కింగ్ ప్రాన్స్. సో, నా ప్లేట్‌లో మమ్మీ చక్కగా ఇలా వేసేసి ఇచ్చేశారు. రైస్, ఒక 2 రొయ్యలు అండ్ 2 పండుగప్ప చేప అనమాట. నేను ఇంకొక చేప వేసుకోలేదు. టమాటా రసం వేడి వేడి అన్నంలో కొంచెం పైన అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా! ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే సూపర్‌గా నచ్చేసిందనమాట. సో, మంచిగా నేనైతే లంచ్ ఎంజాయ్ చేశాను. అండ్ మీరు బర్త్‌డే ప్రిపరేషన్స్ వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేసేయండి. అలానే షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవి చూస్తూ ఉంటే నాకిక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే నాకు ఆ రొయ్యలే గుర్తొస్తున్నాయి. అబ్బా! ఎంత టేస్టీగా ఉందండి. ఇంక నేను తినేసాను అయిపోయింది. మమ్మీ తింటున్నప్పుడు ఇంకా నాకు ఒక 2 ముద్దలు తినిపించారనమాట. మనం తినే కంటే అమ్మ చేతి ముద్ద అయితే నిజంగా అమృతం కదండీ. చిన్నప్పుడు ఎంత మారాలు చేస్తుంటామో వద్దొద్దని. ఇలా పెద్ద ఎదిగిన తర్వాత అమ్మ ముద్ద కోసం మనం ఎంత వేచి చూస్తుంటామో. అంతే కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెజర్ట్ ప్రిపరేషన్ అనమాట. మంచిగా లంచ్ చేసేసి పడుకున్నాము. పడుకొని ఈవినింగ్ వచ్చి మమ్మీ డెజర్ట్ ప్రిపరేషన్స్. డెజర్ట్ అంటే ఏం లేదండి, సేమియా పాయసం చేస్తున్నారనమాట. ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పాలతో చేసినవి ఏవి తినను. అంటే సేమియా పాయసం కానివ్వండి, పరవన్నం ఇట్లా నేను పాలతో చేసినవి నాకెందుకో ఇష్టం ఉండదు. ఆ పాలు స్మెల్ పడదనమాట నాకు. అయినా కూడా మమ్మీ చేసింది లైట్‌గా చిన్న కప్పుతో టేస్ట్ చేస్తాననమాట. సో, ఇక్కడ నెయ్యి వేసుకొని మంచిగా జీడిపప్పులు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా కిస్మిస్ కూడా. సో, ఈ 2 మంచిగా ఏదైనా స్వీట్‌కి డ్రై ఫ్రూట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తది. అలాగే నెయ్యి కూడా. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి. సో, మేమైతే స్వీట్స్ చేసేటప్పుడు అస్సలు కాంప్రమైజ్ అవ్వం డ్రై ఫ్రూట్స్‌లో విషయంలో మాత్రం. మీరు చూస్తుంటే ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా అంతే మమ్మీ ఎక్కువే వేస్తారనమాట డ్రై ఫ్రూట్స్. ఒక్కొక్క స్పూన్‌కి మనకు ఆ క్వాంటిటీ తెలుస్తూ ఉంటది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంటది. అదే నెయ్యిలోనే మనం సేమియా కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పాలనమాట. సో, అదంతా కూడా ఏంటంటే పక్కన నైబర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళకి కూడా ఇవ్వడం కోసం సేమియా ప్రిపేర్ చేశారు. అండ్ ఆల్సో ఆ చేపలు, రొయ్యలు అవన్నీ కూడా ఇంక అందరూ లైక్ పక్కన హారిక అక్కలుంటారు కదా! హనీ వాళ్ళు చెప్తుంటాను. వాళ్ళకి అండ్ మాకుననమాట. అండ్ అక్క వాళ్ళు ఇంక అందరం కూడా. అండ్ నెక్స్ట్ ఇగోండి పాలు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకున్నాము. అంటే ఇగోండి. తర్వాత సగ్గుబియ్యం గూడా యాడ్ చేసేసుకోవాలనమాట. సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టేసుకోవాలి. చిన్న సైజ్ సగ్గుబియ్యం అయితే చాలా బావుంటదనమాట. ఇలా మరుగుతుంది చూసారా? ఇప్పుడు పంచదార వేసుకోవాలనమాట. సో, స్వీట్‌నెస్ చూసుకొని వేసుకోండి. మమ్మీ 2 పాల ప్యాకెట్లు చేశారు. దానికి ఒక కప్పుకి కొంచెం ముంచేశారనమాట పంచదార. సో, ఇలా చక్కగా అన్నీ కూడా మంచిగా బాయిల్ అయ్యి కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టేసాం కదా! నేతిలో వేయించి పక్కకి అవి వేసేసుకోవాలనమాట. వేసి మనం ఇంకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదొచ్చేసి బాదంస్‌ని ఏంటంటే చిన్న చిన్నగా చాప్ చేసేసారనమాట. సో, ఇట్లాగా రెడీ కొంతమంది ఏంటంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటారు. కావాలనుకుంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్లీ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మంచిగా లంచ్ అనమాట.
ఇవన్నీ ఈ రోజంతా కుకింగే మీకు షేర్ చేశాను. సో ఎవరైనా కుకింగ్ లవర్స్ ఉంటే డెఫినెట్లీ వీడియో ఇష్టపడతారు. అండ్ చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంటది గదా! మనం ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్ ఎవరైనా తింటున్నా, వీడియోస్ చేస్తున్నా మనకి నోరు ఊరుతూ ఉంటది, ఆకలేస్తూ ఉంటది. అలా ఎంతమందికి అనిపిస్తది? నాకు అలానే అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇగోండి నేను ఈ కప్‌లో వేసుకున్నాను. తినేసాననమాట. తినేసి ఇంక అప్పటికే 5:30 టైమ్ 5:45 అయితే ఇంక మేము బయలుదేరిపోతున్నామనమాట మా ఇంటికి. ఎందుకంటే మళ్ళీ మండే నుంచి యాజ్ యూజువల్ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా! మంచిగా ఫ్రైడే ఈవినింగ్ వచ్చాము. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాం. సండే ఈవినింగ్‌కి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. సో ఈ 3 డేస్ ఫుల్‌గా మమ్మీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాము. మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ కమింగ్ వీకెండ్ వస్తది కదా! మళ్ళీ వెళ్ళిపోతామనమాట. ఎవ్రీ వీకెండ్ ఎలాగో మమ్మీ వాళ్ళది ఇక్కడే కాబట్టి వెళ్ళి రిలాక్స్ అవుతామనమాట మేము. సో ఎవరికో దొరకదండి అదృష్టం. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి టైమ్ స్పెండ్ చేయడం. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతేనా? ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత అత్తింట్లో పనులు అవి చేసుకుని పండక్కో ఎప్పుడో వెళ్తుంటారు. కానీ చాలా హాయ్ రేర్. ఆల్. సో ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందనమాట. మేము ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. 6:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 7 అయ్యింది. ఇంకా ఇడ్లీ రుబ్బు అయితే తెచ్చేసుకుని వచ్చేటప్పుడే మరి ఇంక రుబ్బులు గట్ట ఇంక రేపటి నుంచే మళ్ళీ ఇడ్లీ రుబ్బు తెచ్చేసుకుని ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. మమ్మీ ఆల్రెడీ మాకు టమాటా రసం, ఫిష్ ఫ్రై, రొయ్యల ఫ్రై అవి ఇచ్చేసారు. పెరుగు తర్వాత పెరుగు తోడబెట్టేశారనమాట మాకు. సో ఈ వారం రోజులకి మాకు పెరుగు అయితే సరిపోతుంది. సో పెరుగు కుండలో తోడబెట్టేసి ఇచ్చేసారు. అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వచ్చినప్పుడే మమ్మీ దగ్గర నుంచి అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుని పచ్చడితో నంచుకుని తినేస్తాం. పిల్లలు వచ్చేసి అదిగోండి హోంవర్క్స్ అవి చేసేసి రేపటికి బుక్స్ అవి ప్యాక్ చేసేసుకున్నారు. ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటున్నారు టీవీ ఆన్ చేసుకుని. నేను ఇంకా 7:30 కాబట్టి 8 కల్లా అయిపోతుంది. హ్యాపీగా డిన్నర్ చేసేసి కాసేపు మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తున్నాం అనమాట. రోజు కూడా నైట్ టైం డిన్నర్ చేసి వాకింగ్ చేస్తున్నాం. మాకు నెక్స్ట్ డే కదా మేడ. హ్యాపీగా ఆక్సిజన్ టవర్స్ అది కనిపిస్తూ మంచిగా చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు మీకు ముందు వ్లాగ్స్లో షేర్ చేశాను కదా. వాకింగ్ అది చేసుకుని ఇంకొచ్చేసి పడుకుని పోతాం అనమాట. ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా ఇలా అయ్యిందనమాట ఈరోజు మా బ్లాగ్. ఓకేనా, మీరు కూడా చూస్తూ ఉండండి. నేను ఎండింగ్ అనేది లాస్ట్లో చెప్తాను. బాయ్. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పెట్టేశాననమాట రాత్రికి మాకు డిన్నర్‌కి. సో మా ముగ్గురికే కాబట్టి సో ఒక 2 రేకుల ఇడ్లీ. అందులో 2 ఖాళీ. చూసారా ఎక్కువ తినం గదా! అందుకనే పిల్లలకి 3 నాకొక 4 అనమాట. దీంతో పాటు పచ్చళ్ళున్నాయి గాబట్టి వాటితో నంచుకొని తినేస్తాము. అండ్ పక్కన స్నాక్స్ కూడా వచ్చేటప్పుడే ఇంక మమ్మీ దగ్గరే స్నాక్స్, ఫ్రూట్స్ అవి కూడా మమ్మీ ప్యాక్ చేసేసింది. ఈ ఫిష్ అవి కూడా ఉండిపోయాయి కదా! సో అవన్నీ కూడా మొత్తం పంపించేసిందనమాట. పుట్టింటి సార్‌లాగా మొత్తం అన్నీ కూడా ఇచ్చేసింది. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా బిజీ అయిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంట్లో ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇంకా వ్లాగ్ నేను పూర్తిగా రికార్డ్ చేయలేదు. సో ఇంతవరకే చేశానన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ అ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.